హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వినాని. ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఎలా అయిపోయిందంటన్నా, ఒక కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అనే టైప్లో ఈ సినిమా ఫ్లాప్ అవడానికి 1,00,000 కారణాలు. ముఖ్యంగా ఈ సినిమా ఫ్లాప్ అవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, క్లియర్గా చెప్పాలంటే హరిశంకర్ అని చెప్పచ్చు. ఎందుకంటే అన్న, ఒక గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ రేంజ్ హిట్లు అయితే పడలేదు అతనికి. ఏదో సోకాళ్ళు యావరేజ్లో పడ్డాయి తప్ప ఆ రేంజ్ హిట్లు అయితే పడలేదు. దానికి తోడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్మెంట్లో వచ్చిన హైప్ కానీ, ఇది కానీ, ఇంకా క్రియేట్ చేసిన బజ్ కానీ, సినిమా రిలీజ్ టైంకి మినిమం బజ్ క్రియేట్ చేయలేపారు డైరెక్టర్. సో ఇక దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా తక్కువ తినలే. ఒక స్పాన్ ఆఫ్ 8 నెలల కాలంలో వరుసగా 3 సినిమాలు రిలీజ్ చేసేసరికి, ఒకటి హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. కొంచెం ఫ్యాన్స్ కూడా రిపీటెడ్గా కళ్యాణ్ గారి సినిమాలు అంటే ఇదివరకు ఎలా ఉండేది, ఒక 1 year, 2 years, 3 years కూడా పట్టేది. కానీ ఒక్క 8 నెలల గ్యాప్లో ఇన్ని సినిమాలు పడేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయారు అభిమానులు. సో దానికి తోడు ఇక యూట్యూబ్ రివ్యూలు, ఈ సోషల్ మీడియా రివ్యూలు ఇంక చెప్పక్కర్లే. అసలు యాక్చువల్లీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగానే ఉంది కదా అని డైలాగ్ తప్ప, ఏదో పెద్ద డిజాస్టర్ సినిమా ఆ రేంజ్ అక్కడ టాకలేదు ఆఫ్లైన్లో. కానీ సోషల్ మీడియా విషయానికి వస్తే, ఈ రొట్టి సినిమాలు తీస్తున్నారు, కమర్షియల్ సినిమాలు ఏంటి, ఇంకా తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, అది ఇది ఏదేదో వాగేసి సినిమా మొత్తాన్ని సంక్రాంతిస్తారు. ఇక దీనికి తోడు డిస్ట్రిబ్యూటర్లు ముందుగా రిలీజ్ చేయమన్నారని చెప్పే కారణంతో మైత్రి వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏమైనా ఉంది అంటే అది దురంధర్ సినిమాతో రిలీజ్ చేయడం. ఈవెన్ నేను కూడా కొన్ని వీడియోలో చెప్పాను, దురంధర్ ఏముంది మహా అయితే ఒక ఐనాక్స్లోని, ఒక మల్టీప్లెక్స్లో, ఏ సెంటర్లో ఆడుతుంది, బీసీ సెంటర్లో ఉస్తాద్ భగత్ సింగ్ కుమ్మేస్తుంది అనుకున్నాను. కానీ అలా అనుకున్న ప్రతి ఒక్కరి అంచనాలని తల్లకిందులు చేసింది ఈ దురంధర్ సినిమా. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా నిజంగా చెప్పాలంటే బీసీ సెంటర్లో కూడా దురంధర్ సినిమాకి వచ్చిన అప్లాజ్ మామూలు అప్లాజ్ కాదు. సో దీనికి తోడు ఇన్ని రకాలుగా ఒక నెగిటివ్ ఎలిమెంట్స్తో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఘోర పరాజయాన్ని అయితే చూసింది. అంటే ఏ లెవెల్లో అంటే, హరిహర వీరమల్లికి ఏ రేంజ్లో అయితే డ్యామేజ్ జరిగిందో దానికి డబుల్ డ్యామేజ్ జరిగింది. కేవలం సోషల్ మీడియాలోనే ఈ సినిమాని పనిగొట్టుకుని చాలామంది యూట్యూబర్స్, అంటే వాళ్ళు ఏదో పెద్ద సినీ పండితులని ఫీల్ అయ్యే యూట్యూబర్లు అందరూ కూడా ఏం చేశారంటే సినిమాని విపరీతంగా తొక్కేశారు. దానికి తోడు ఇంకా దురంధర్ తాకిడికి సినిమా నించలేకపోయింది. ఇదే కాకుండా ఒక కమర్షియల్ సినిమాగా ఇంకా క్లియర్గా చెప్పాలంటే హరిశంకర్ గారి పేరు కాకుండా ఏ కొత్త డైరెక్టర్ పేరు వేసినా సరే జనాలు కొద్దిగా యాక్సెప్ట్ చేసేవారేమో, కొత్త ఏదో తీసారు అనుకున్నాను. కానీ హరీష్ శంకర్ గారు ఇచ్చిన ఎలివేషన్స్కి, ఇంటర్వ్యూస్కి, ఆయన చూపించిన సినిమాకి సంబంధం లేదు. ఎస్, ఫ్యాన్స్ కోసమే సినిమా తీశారు, ఫ్యాన్స్ కోసమే. కానీ క్లియర్గా చెప్పాలంటే అన్న, మనకి భీమ్లా నాయక్ సినిమా కూడా ఒక క్లియర్గా చెప్పాలంటే అది ఒక రీమేక్ సినిమా. కానీ అది రిలీజ్ అయ్యే టైంకి ఒకే ఒక గ్లింప్స్తో, డానీ అనే ఒక డైలాగ్తో మొత్తం ఒక హైప్ మొత్తం వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది. కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి ఎలాంటి హైప్ క్రియేట్ చేయలేప్పుడు డైరెక్టర్. సో దానికి తోడు కళ్యాణ్ గారు ఒక 8 నెలల్లో 3 సినిమాలు రిలీజ్ చేయడం, ఇక మొత్తం ఇంకంతే. ఎలా ఉందంటే చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫ్లాప్ కూడా 1,00,000 కారణాలు. సో ఇప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉందంటే, మా ఊడు మళ్ళీ ఇంకెప్పుడు సినిమా వస్తుంది ఏంటి. కానీ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు భయ్య. కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు సినిమా తీసినా సరే, ఏ సినిమా తీసినా సరే చాలా గట్టిగా ఉండాలి వచ్చే ఇంపాక్ట్. ఎందుకంటే మన మార్కెట్ డౌన్ అవుతూ వస్తుంది, ఇది మేము సహించలేకపోతున్నాం అని కళ్యాణ్ గారికి వేడుకోవడం. ఆయన కూడా ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో ఇది కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఎవ్వడూ గాబరా పడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఇంకా ఏ సినిమా కూడా కమిట్ కాలేదు. ఈవెన్ ఓజీ సినిమాకి సంబంధించి కూడా ఓజీ 2 కూడా రావాల్సిన టైంలోనే, చెప్పాల్సిన టైంలోనే స్వయంగా కళ్యాణ్ గారు అనేది చెప్తారు అనౌన్స్మెంట్ గురించి అనే న్యూస్ ఏదైతే బయటకు వచ్చిందో, దాంతో కళ్యాణ్ గారి అభిమానులకి మేము అనుకున్న బాధలు, మేము పడుతున్న కష్టాలు అన్నీ కూడా కళ్యాణ్ గారికి అర్థమయ్యారా బాబు, అందుకే ఇలాంటి రిప్లై వచ్చిందని చెప్పి ఒక ఇంత క్లియర్గా చెప్పాలంటే ఒక మంచి శకునం అని చెప్పొచ్చు. ఇలా కాకుండా కళ్యాణ్ గారు ఎప్పట్లాగే చుట్టేద్దాం అనుకుంటే మాత్రం చాలా వరకు కష్టమనే చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా దాదాపు ఒక 70 కోట్ల వరకు నష్టాల్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది. ఇది చాలా అంటే చాలా పెద్ద బొక్క మైత్రి మూవీ మేకర్స్కి. ఎందుకంటే వాళ్ళు పెద్ద హీరోలు తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఒక సర్కార్ వారి పాట, అటు ఇటు సినిమా, ఇంక మిగిలిన సినిమాలన్నీ ఆయన పెద్ద హీరోలతో పెద్ద కాంబినేషన్లో తీసిన ప్రతిదీ బ్లాక్ బస్టరే. సో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా విషయానికి వస్తే అనవసరంగా ప్రీపోన్ చేశారు. ఈవెన్ 26వ తారీఖున రిలీజ్ అయిన బాగున్న సినిమా అని చాలా అంటే చాలా, ఇప్పుడు ఇంకా జరిగిపోయిందని ఎవడేం చేయలేడు. కానీ చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు దురంధర్తో పాటు రిలీజ్ చేయడం.
అసలు 'దురంధర్' అనే సినిమా ఎలా వెళ్ళిందంటే మౌత్ టాక్ ఇంకా ఇంకా ఏదో లోకలు, నాన్ లోకలు, బీసీసీ ఇంకా అలాంటిది ఏది సంబంధం లేదు. దానికి తోడు టికెట్ రేట్లు తక్కువ 'దురంధర్' సినిమాకి. ఇవన్నీ చూసి 4 గంటల సినిమాను కూడా ఓపికగా జనాలు చూస్తున్నారంటే మనకి ఎక్కడ అర్థమవుతుంది ఏంటంటే కంటెంట్ ముఖ్యం. కంటెంట్ గాని పర్ఫెక్ట్‌గా ఉంటే దానికి స్టార్డమ్ యాడ్ అయితే అది వేరే లెక్క. కానీ కంటెంట్ ఉంటే కంటెంట్ లేకపోతే స్టార్డమ్ కూడా పక్కన పెడతారని రుజువు చేసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇది ఏదైనా సరే ఒప్పుకోవాల్సిందే. సో 'ఉస్తాద్ భగత్ సింగ్' చేసిన గాయం నుంచి ఖచ్చితంగా కళ్యాణ్ గారి అభిమానులు ఇదేం కొత్త కాదు. కళ్యాణ్ గారి అభిమానులు అసల ఫ్లాప్ ఏదో చూడలేనట్టు, తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాపే రాలేనట్టు కొంతమంది యూట్యూబర్లు మాట్లాడుతున్నారు. భయ్యా ఎన్ని ఫ్లాప్‌లు వచ్చినా, ఏం చేసినా సరే కరెక్ట్ కంటెంట్ పడితే 'ఓజీ' అనే సినిమాతో జస్ట్ డే 1లోనే 100 కోట్లు కొట్టాడంటే కళ్యాణ్ భయ్య, ఇంకా 'ఓజీ 2' తర్వాత మీ ఇంకా ఆ అనౌన్స్‌మెంట్ గాని నాకు తెలిసి కళ్యాణ్ గారికి 'ఓజీ' సీరీస్‌లు సరిపోతాయి. క్లియర్‌గా చెప్పాలంటే ఆయన పాలిటిక్స్ చేసుకుంటూ ఒక 2 సంవత్సరాలకి ఒక కనీసం అనకూడదు 3 సంవత్సరాలకైనా 'ఓజీ' కరెక్ట్ పర్ఫెక్ట్ డేట్లు ఇచ్చి ఆ 'ఓజీ' సీరీస్ చేసుకుంటే దానికి మించిన ఉత్తమం ఇంకేం ఉండదు. లేదు కొత్త డైరెక్టర్‌లకి ఛాన్స్ ఇస్తే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో కొత్త డైరెక్షన్‌ల కంటే ఇప్పుడు కంటెంట్ కంటే కాంబినేషన్‌ల మీదే ఎక్కువ మంది అంటే ఇప్పుడు ప్రెజెంట్ యూత్ అంతా కాంబినేషన్‌లే చూస్తున్నారు. కంటెంట్ కూడా చూడట్లే. ఈవెన్ 'దురంధర్' దాన్ని బ్రేక్ చేసింది అనుకోవచ్చు. కంటెంట్ మరి చూస్తారో లేదో చూడొచ్చు. కానీ ఎలాంటి కాంబినేషన్‌లు అంటే ప్రతి ఓడికి ఒక 'సందీప్ రెడ్డి వంగ', ఒక 'లోకేష్ కనగరాజు' అదే ఇంక ఫస్ట్ ప్రెజెంట్ ఎవడైతే హిట్లు కొడుతున్నాడో ఇప్పుడు 'ఆదిత్య ధార' కూడా వాళ్ళ లిస్ట్‌లోకి వెళ్తాడు. ఒక 'అనిరుద్ మ్యూజిక్', ఒక 'సాయి అభయంకర్' ఏవేవో చెప్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే 'ఓజీ' అనే సినిమాకి అవేవీ లేకుండానే ఆయన ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే 'ఓజీ' ఎలాంటి కంటెంటో ఒక్కసారి ఉంచుకోండి. సో ఓవరాల్‌గా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదైతే లో ఫీల్ అవుతున్నారో అసలు అది లో అనుకోను. ఎందుకంటే అన్న ఆయన మనకిచ్చిన కిక్ గాని, ఒక పాలిటిక్స్ పరంగా గాని, లేదంటే సినిమాల పరంగా గాని ఏ హీరోకి, ఏ హీరో ఫ్యాన్స్‌కి దొరకని కిక్ అది. ఎంత లోలో ఉంటే ఆయన అంత బౌన్స్ బ్యాక్ అవుతాడు. సో ఇప్పుడు మళ్ళీ 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత కళ్యాణ్ గారు పెట్టబోయే రికార్డులు ఎలా ఉండబోతున్నాయి ఏంటంటే సో కాల్డ్ పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు 'ఓజీ' రికార్డులు కొడితేనే చాలా ఎక్కువ. ఈవెన్ 'దురంధర్' అనే సినిమా కూడా 'ఓజీ' డే 1 ఇంకా టచ్ చేయలేకపోయింది అంటే ఒక్కసారి ఊహించుకోండి కరెక్ట్ కంటెంట్ పడితే 'కళ్యాణ్' అనే సినిమా రికార్డులు ఏ విధంగా ఉంటాయో ఎవ్వడి ఊహలకి అందని విధంగా ఉంటాయి.